రాజా జిట్టు పికిల్స్ తినండి, ఓడెలా 2 మూవీ చూడండి. ఈసారి చాలా ఘాటుగా హార్ట్గా తీసుకొచ్చా, కొనకపోతే తిట్టేస్తా. తమన్నా అన్ని సినిమాల్లాగా ఎక్స్పోజింగ్ అయితే ఉండదు. అవసరమైతే నేను ఎక్స్పోజింగ్ చేస్తా, రీల్స్ చేస్తా. అవసరమైతే ఇంకా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని యాక్టింగ్ కూడా చేస్తా. ఇంకా అవసరమైతే మా అన్న సపోర్ట్ కూడా ఉంటుంది, వీడియోలు చేపిస్తా. అర్థమవుతుంది కదా? ఓకే, కామెడీ పక్కన పెట్టేస్తే ఓడెలా 2 వచ్చేసింది భయ. ఈసారి ఇంకా పవర్ఫుల్ గా చాలా భయంగా వచ్చేసింది. గెట్ రెడీ ఫర్ హర్రర్ రైడ్ అని చెప్పాలి. ప్రతిసారి అడుగుతున్నాను ఫీల్ అవ్వకుండా ఒక లైక్ అలా కొట్టేయండి. కొత్త వాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. ఒక 10 మందికి రీచ్ అవ్వాలి కదా, ఓకేనా? కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ ఏంటంటే ఒక చిన్న విలేజ్, అదే విలేజ్ బేస్డ్ హర్రర్ థ్రిల్లర్ అని చెప్పాలి ఈ మూవీ. ఈ ఒక విలేజ్ లో లిటరల్లీ చెప్పాలంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో శక్తి ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ పవర్ శాపంగా మారిందా అనేది ఫస్ట్ హాఫ్ చూసిన, అంటే పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 ఈజీగా అర్థమైద్ది. నేను స్పాయిలర్ చేయట్లేదు. లిటరల్లీ చెప్పాలంటే హీరోయిన్ రోల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. తమన్నా యాక్టింగ్, తమన్నా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది ఈ సినిమాలో. ఇది ఒక రెగ్యులర్ హర్రర్ మూవీస్ లా కాదు. లిటరల్లీ చెప్పాలంటే ఫోక్ మ్యూజిక్, రిచ్ విజువల్స్, లైటింగ్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారని చెప్పాలి. ఈ సినిమాకి మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, బీజిఎం కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. లిటరల్లీ చెప్పాలంటే పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే తమన్నాది చాలా ఇంటెన్స్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. చాలా మూవీస్ లో మన ఎక్స్పోజింగ్ కానీ, తన బోల్డ్ క్యారెక్టర్స్ మనం చాలా చూసుంటాం. బట్ ఇందులో నాగసాధు క్యారెక్టర్ లో చాలా ఇంటెన్స్ గా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి. లిటరల్లీ చాలా బాగా నచ్చింది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. హర్రర్ వైబ్ లో ఇచ్చిన యాక్టర్ వశిష్ఠ కూడా చాలా బాగా ఇంటెన్స్ గా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో చాలా బాగా హర్రర్ వైబ్ లో చాలా బాగా కనపడతాడు. చాలా ఇంటెన్స్ గా చాలా బాగా ఉంటుంది. హర్రర్ వైబ్ ని ఎక్కడ కూడా మిస్ కాకుండా దేవుడికి హర్రర్ కి చాలా ఇంటెన్స్ వైబ్స్ తో చాలా పవర్ఫుల్ గా థ్రిల్లింగ్ వైబ్స్ ఇచ్చేలాగా సినిమాని అయితే చాలా బాగా తీసుకెళ్లారు. ఇంకా లిటరల్ చెప్పాలంటే టెక్నికల్ విషయం మారాలంటే డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా డిజైన్ అయింది, చాలా బాగా వర్క్ అయింది. కొన్ని నెగిటివ్స్ పాయింట్స్ మాట్లాడాలంటే కొంచెం స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, కొన్ని ప్రెడిక్టబుల్ మూమెంట్స్ ఉంటాయి. క్లైమాక్స్ చాలా మైండ్ బ్లోయింగ్ అన్ప్రిడిక్టబుల్ స్టోరీ అని చెప్పాలి. క్లైమాక్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ మూవీస్ చాలా రేర్ గా మన తెలుగులో వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటివి వచ్చినప్పుడైనా మనం వాటిని నిలబెట్టుకొని మనం సక్సెస్ చేసినప్పుడే నెక్స్ట్ ఇలాంటి హర్రర్ మూవీస్ వస్తాయి. లేదనుకో తెలుగు డబ్బుడ్ మూవీస్, వేరే వాళ్ళ మూవీస్ మనం తెలుగులో డబ్ చేసుకుని చూడాల్సి ఉంటుంది. లిటరల్లీ చెప్పాలంటే ఇంకా అర్థమవుతుంది కదా. ఈ మూవీని మనం హిట్ చేసుకోలేకపోతే మనమే బాధపడాలి. ఈ మూవీ లిటరల్లీ చాలా బాగా నచ్చింది భయ్య. నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. విజువల్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా. కొన్ని సీన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. లైక్ ఎలా అంటే ఆ సైకిల్ సీన్స్ కానీ, ట్రాక్టర్ సీన్స్ కానీ, ఆ పాము ఉంటది కదా, ఆ పామును మీ ట్రైలర్ లో చూసుంటారు. అది చాలా సీన్స్ చాలా బాగా ఇంటెన్స్ గా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఆ గ్రాఫిక్స్ కూడా పర్లేదు, బాగానే సెట్ అయిందని చెప్పాలి. చాలా ఇంటెన్స్ గా కనెక్ట్ అవుతారు, చాలా బాగా డిజైన్ చేసుకున్నారు కూడా. ఓవరాల్ గా ఫైనల్ వర్డిక్ట్ ఓడెలా 2 ఒక బోల్డ్ అటెంప్ట్ అని చెప్పాలి. లిటరల్లీ చెప్పాలంటే ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ తమన్నాది స్ట్రాంగ్ గా చూపించడం వల్ల ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఈ సినిమాకి లిటరల్లీ చెప్పాలంటే హర్రర్ ఫ్యాన్స్ కి డెఫినెట్ గా వర్త్ వాచింగ్. నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనే చేస్తున్నాను. ఆల్రెడీ ఈ సినిమా చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి. తమన్నా క్యారెక్టర్ ఎలా అనిపించింది, నాగసాధు క్యారెక్టర్ చాలా బాగా డెఫినెట్ గా చాలా అట్రాక్టివ్ గా చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లిటరల్లీ చెప్పాలంటే ఇంకా నా రివ్యూ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చే వాళ్ళకి ఒక లైక్, షేర్, కామెంట్ చేసి కొంచెం బూస్టప్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అస్సలు మిస్ అవ్వద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.